బాప్తిస్మం తీసుకునేటప్పుడు చాలామంది డేట్లు ఫిక్స్ చేసుకొని మరి బాప్తిస్మాలు తీసుకుంటారండి. అలాంటి ఆలోచన, అలాంటి అలవాటు మీకు ఎవరికైనా ఉంటే అది చాలా తప్పుడు ఆలోచన. అది పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నట్లుగా ఏంటి, శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకున్నట్లు బాప్తిస్మాలకు ముహూర్తాలు ఏంటండి? నువ్వు ఎప్పుడైతే వాక్యం విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఎప్పుడే పాపి అన్న సంగతి నీకు అర్థమైపోయిందో, ఆ పాపానికి క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను సంగతి నీకు అర్థమైపోయిందో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను నా పాపాలు కడిగి వేసుకోవాలి, నా ఈ జీవితానికి నాకు ఇవ్వాలి అన్న ఆలోచన నీ మనసులో పుట్టిన తోడనే నువ్వు జరిగించవలసిన గొప్పదైన కార్యక్రమం బాప్తిస్మం. అందుకే ఆ నపుంసకుడు ప్రయాణంలో మధ్యలో ఆపి పిలుపుతో బాప్తిస్మం తీసుకున్నాడు. చెరసాల అధిపతి తన కుటుంబం రాత్రికి రాత్రి తెల్లవారుజామునే పౌలుశీలను బయటకు తీసుకుని వెళ్ళిపోయి వారి ద్వారా బాప్తిస్మం తీసేసుకున్నారు. మనమేంటి క్రిస్మస్కు తీసుకుంటాం అంటున్నావు, నువ్వేంటి జనవరి 1కి తీసుకుంటా అంటున్నావు, నా పుట్టినరోజుకు తీసుకుంటానండి. ఆ రోజు ఈ రోజు 2 రోజులు ఒకే రోజు అయిపోతాయి. ఇంకో విషయం తెలియదు, చావు రోజు కూడా ఆ రోజు అవ్వచ్చేమో. ఎక్కడవండి ఇవన్నీ ఆలోచనలు? బైబిల్ చెప్పింది కాదు ఇది వాక్యానుసారమైంది కాదు. అది దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. అయితే దేవుడు నీ దగ్గరికి రావాలి అంటే, నీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలి అని అంటే నీలోకి రావాల్సింది ఏంటో తెలుసా? మారు మనసు, రిపెంటెన్స్. అది నిజమైన మారు మనసు అయి ఉండాలి. మీ మనసు కల్మషం లేనిదై ఉండాలి, కపటం లేనిదై ఉండాలి, కుళ్ళు కుతంత్రాలు లేనిదై ఉండాలి మీ మనసు. మీరు నిజంగా బాప్తిస్మం తీసుకున్న రోజు నిజంగా మీలో మారు మనసు కలిగి మీరు బాప్తిస్మం తీసుకున్నారనుకుంటే ఆ రోజు కూడా మీ తండ్రి మిమ్మల్ని ఏం చేశాడో తెలుసా? మిమ్మల్ని కూడా ఆయన గట్టిగా మీకు ఆయన తన కౌగిలిలోకి తీసుకున్నాడు. ఆ అనుభూతిని పొందారా మీరు బాప్తిస్మం తీసుకున్న రోజు? ఆ ఫీలింగ్ మీకుందా ఆ రోజు నిజంగా మీరు నిజమైన మారు మనసు పొందిన వాళ్ళైతే ఆ రోజు మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏదో వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, తీసుకోకపోతే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, డేట్ పెట్టుకొని ఈ విధమైన బాప్తిస్మం తీసుకున్నారా? ఆ ఫీలింగ్ ఉండదు. ఆయన ఎందుకు వస్తాడు? నీలో నిజమైన పశ్చాత్తాపం వస్తే ఆ తండ్రే నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు.